నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి పోలింగ్ పూర్తయింది. ఇప్పుడు ఈ 17 పార్లమెంటు స్థానాల్లో విజేతలు ఎవరు అనే దాని మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి. ఎప్పుడు జరగని విధంగా ఈసారి అసెంబ్లీ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికలు కానీ జరిగాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ముఖ్యంగా 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కేసీఆర్, అలాగే ఆయన పార్టీ బీఆర్ఎస్ ఒక రకంగా చెప్పాలంటే చిన్నాభిన్నం అయిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా ప్రజలు నమ్మడం లేదు ఆ పార్టీని. ఇటువంటి సందర్భంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మనం చూసాం. కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారు అక్కడ ఉన్నటువంటి ఓటర్లు. ఇలాంటి సందర్భంలో 17 పార్లమెంటు స్థానాల్లో విజేతలు ఎవరు అంటే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మారింది. భారతీయ జనతా పార్టీ మేము 10 నుంచి 15 స్థానాల మధ్య గెలుచుకుంటామని చెప్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అయితే టార్గెట్ 15 అంటున్నారు. బీఆర్ఎస్ కూడా మేము కూడా 10 స్థానాల్లో అంటున్నారు. ఉన్నది 17 స్థానాలు. ఎవరి లెక్కలు వారివే, ఎవరి ధీమా వారిదే అన్నట్లు ఉంది. ఇలాంటి క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా ఒక చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా 13 సీట్లు మావే, ఖచ్చితంగా మేము 13 సీట్లు గెలిచి తీరుతాం అని ఆయన చెప్తున్నారు. ఇలాంటి సందర్భంలో గతంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడు మారినటువంటి విధానం వేరు. ముఖ్యంగా రాజకీయంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహం కానీ కొత్త ఉత్తేజం కానీ మనం ప్రత్యేకంగా దాని గురించి చెప్పక్కర్లా. ప్రజలు ఒక్కసారిగా మార్పు కోరుకున్నారు. మూడోసారి మేమే విజేత అని బీఆర్ఎస్ భావించింది. కానీ ఆ పరిస్థితికి బ్రేక్ వేశారు అక్కడ ఉన్న ఓటర్లు. ఇలాంటి సందర్భంలో గతంలో కనుక మనం చూస్తే బీఆర్ఎస్కి 9 పార్లమెంటు స్థానాలు వచ్చాయి. అలాగే భారతీయ జనతా పార్టీకి 4, కాంగ్రెస్ పార్టీకి 3 స్థానాలు, ఎంఐఎంకి 1. ఇంకా ఎంఐఎం అంటే ఖచ్చితంగా వారికి ఒక సీట్ అనేది పక్కాగా అనేది కూడా ఇప్పుడు కూడా వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ తర్వాత సెకండ్ పొజిషన్లో ఎవరు ఉండబోతున్నారు అనే దాని మీద ఒక ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది. కొంతమంది భారతీయ జనతా పార్టీ ఉండొచ్చని, మరికొంతమంది బీఆర్ఎస్ ఉండొచ్చని. కానీ బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలుచుకునే పరిస్థితి ఉందా అంటే లేదు అనేదే ఎక్కువగా వినిపిస్తుంది. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, అక్కడ మారినటువంటి రాజకీయ సమీకరణాలు కానీ, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలంతా గులాబీ పార్టీ నుంచి వేరొక పార్టీ వైపు చూడటం అనేది కూడా చాలా ప్రధాన కారణం. ఎందుకంటే గత 10 ఏళ్లలో కేసీఆర్ సర్కార్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపించి తీరుతాయి అని వారు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ అక్కడ పరిస్థితి మాత్రం, సిచ్యువేషన్ మాత్రం అలా లేదు. ఎందుకంటే ఈ 10 ఏళ్లలో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ రోజుకొక అంశాన్ని బయటపెట్టింది. ఎన్నికలు జరిగిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇలాంటి సందర్భంలో తాజాగా జరుగుతున్నటువంటి చర్చ కనుక మనం ఒకసారి పరిశీలిస్తే, తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాల్లో ఖచ్చితంగా 13 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోబోతుంది. మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? కనీసం ఒక సీటైనా గెలుస్తుందా అనేది కూడా ప్రధానమైనటువంటి చర్చగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే మారినటువంటి సమీకరణాలను బట్టి చూస్తే గనక భారతీయ జనతా పార్టీ చాలా తక్కువ టైంలో బాగా పుంజుకుంది అనేది బాగా వినిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి వచ్చినటువంటి ఫలితాలు కూడా దానికి ఒక కారణంగా మనం చూడొచ్చు. ఇలాంటి క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి ఇష్యూగా దీనిపై చర్చ జరుగుతుంది. ఎంతో ఆశాభావంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ టార్గెట్ 15 అని పెట్టుకున్నారు. గతంలో జరిగినటువంటి సర్వేలు కానీ, ముఖ్యంగా ఆ పార్టీ రాజకీయ వ్యూహకర్తగా ఉన్నటువంటి సునీల్ కనుగోలు ఎవరైతే ఉన్నారో అతను చెప్పినటువంటి అంశాలను బట్టి మనం చూస్తే ఖచ్చితంగా 12 నుంచి 14 స్థానాలు వస్తాయని చెప్పి ఆయన చెప్పకనే చెప్పారు.
ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో 13 సీట్లలో మేము గెలుస్తున్నాం, మా పార్టీ అభ్యర్థులు గెలుస్తున్నారని ఒక ఆసక్తికరమైనటువంటి చర్చగా ఇది జరుగుతుంది తెలంగాణ రాజకీయ వర్గాల్లో. బీఆర్ఎస్ పై ఉన్నటువంటి విశ్వాసం, నమ్మకం మొత్తం కోల్పోయింది ఆ పార్టీ. ఎందుకనంటే వారు చేసినటువంటి అరాచకాలు, అక్రమాలే దానికి ముఖ్యమైనటువంటి కారణం. అనేక రకాల స్కీముల్లో స్కాములకు పాల్పడటం, ప్రజా పరిపాలన కాస్త వారి సొంత పరిపాలనగా మార్చుకొని వారికి లబ్ధి చేకూరే విధంగా చేశారు. ఇలాంటి అంశాలన్నీ గులాబీ పార్టీకి ప్రతికూలంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాగ్దానాలు, ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని వరుస క్రమంలో ప్రయారిటీ ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నారు. దీన్ని బట్టే 17 స్థానాల్లో మేము 13 స్థానాలు గెలుచుకోబోతున్నామని ప్రకటన చేయడానికి ప్రధాన కారణమని కాంగ్రెస్ వర్గాల్లో కూడా చర్చ బాగా జరుగుతుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఊహించిన విధంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.